అడ్డుకొని మీరు ఆగండి, మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తారు. నేను రాళ్ళు ఉన్నాయా మరి అందులో చెక్ చేసుకోండి. ఏం ఘోరం ఇది, ఏం అన్యాయం ఇది. ఎక్కడ ఉన్నాం? తెలంగాణలో ఉన్నామా? 1000 కుటుంబాలని ఆగం చేసిన రేవంత్ అన్న. ఏంటిదన్న ఇలా ఏదో అరెస్ట్ అయినట్టుగా వార్తలు వస్తా ఉన్నాయి, ఏంటి ఏం జరిగిందన్న? ఏడున్నారు ఇప్పుడు? మేము ఇప్పుడు శాలిగౌరారం పోలీస్ స్టేషన్ లో ఉన్నాము అన్న. తుంగతుర్తి నియోజకవర్గం శాలిగౌరారం పోలీస్ స్టేషన్. ఓకే. తెలిసిన విషయమే. మనం 3 రోజుల క్రితము ఖమ్మం జిల్లా వెలగమట్ల అన్న గ్రామంలో నవోదయ కాలనీలో భూదాన్ భూములు దాదాపు 62 ఎకరాల్లో, అందులో ఒక 30 ఎకరాల్లో 1000 మంది కూలీలు, ఆటో డ్రైవర్లు, పేదలంతా గుడిసెలు వేసుకొని ఉంటున్నారు, షెడ్లు వేసుకొని ఉంటున్నారు. కొంతమంది చిన్న చిన్న ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళకి కరెంట్ లేదు, నీళ్లు లేవు. హైకోర్టు నుంచి ఒక 4-5 ఆర్డర్స్ ఉన్నాయి. గ్రామీణ పేదల సంఘం అని వీళ్ళందరినీ ఫాలో అప్ చేస్తున్నారు ఆ కేసులని. ఓకే. ఈ భూములు వాళ్ళ చేతికి వచ్చిన దగ్గర నుంచి ప్రభుత్వాలు అడ్డుకుంటున్నాయి. గత ప్రభుత్వం అడ్డుకున్నది, ఈ ప్రభుత్వం కూడా అడ్డుకుంటున్నది. ఓకే. గత ప్రభుత్వంలో తుమ్మల నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నప్పుడు తుమ్మల నాగేశ్వరరావు అనుచరుడు, కొడుకు, అల్లుడు వీళ్ళందరూ కలిసి కుట్ర చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆయన కాంగ్రెస్ లోకి వచ్చిండు, మళ్ళీ అదే తంతు. ఓకే. ఇప్పుడు అక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే, మేము ఆఫీస్ నుంచి మార్నింగ్ లో షో లైవ్ అయిపోగానే స్టార్ట్ అవ్వడం జరిగింది. స్టార్ట్ అవ్వగానే మేము కొర్లపాడు నగరికల్ నియోజకవర్గం కేతేపల్లి దగ్గర కొర్లపాడు టోల్ ప్లాజా దగ్గర అడ్డుకోవడం జరిగింది. కార్ ఆపి, నా కారు చూసి, నా కారు నెంబరు, నా కారు తెలుసు కదా అందరికి, కారు చూసి కార్ ఆపి మీరు వెళ్ళొద్దు. ఎందుకు వెళ్ళొద్దు? ప్రివెంటివ్ అరెస్ట్. అక్కడ జర్నలిస్టులను ప్రివెంటివ్ అరెస్ట్ చేయడం ఏంది? లేదు, మీరు వెళ్తే లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది. చరిత్రలో నాకు తెలుసు, తెలంగాణ చరిత్రలో, భారతీయ చరిత్రలో లేదనుకుంటా ఈ ప్రివెంటివ్ అరెస్ట్ జర్నలిస్ట్ అని చేయడం అన్నది. అక్కడ పెద్ద గొడవ అయింది. గొడవ మీన్స్ వాళ్ళు మమ్మల్ని లాగినారు, నానా ఇబ్బంది పెట్టిరు, బలవంతంగా వెహికల్స్ లోకి ఎక్కించారు. అక్కడ నుంచి శాలిగౌరారం పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. మేము అడిగేది ఒకటే, మీరు కూడా అంటున్నారు కదా మేమేమన్నా టెర్రరిస్టమా లేకపోతే ఇంకేదన్నా రాళ్ళు ఉన్నాయి మా దాంట్లో వెహికల్లో చూడండి అని చెప్పేసి ఏదో మీరు కూడా కొంత మాట్లాడినట్టుగా తెలుస్తుంది అది వీడియోలో. అదే అవన్నీ మేము ఎందుకు, మమ్మల్ని ఎందుకు వెళ్ళనివ్వరు? మేము జర్నలిస్ట్ గా మాకు బాధ్యత. మేము ఏడికి పోయినప్పుడు లా అండ్ ఆర్డర్ ఇష్యూ వచ్చింది ఇలా. ఎందుకు మొన్న 9 గంటల రాత్రి పోయిన వాడికి లా అండ్ ఆర్డర్ ఇష్యూ రాలేదే? ఇవాళ ఎందుకు వస్తుంది అంటే మేము పేదల పక్షాన మాట్లాడతాం. అవతల ఉన్నోడు రౌడీలు, గూండాలు, తుమ్మల నాగేశ్వరరావు తిని బలిసిన రౌడీలు. తుమ్మల నాగేశ్వరరావు కూడా అదే కోవలోకి వస్తాడు. ఓకే. సో కాబట్టి వాళ్ళకి అక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుంది, మాకేం సంబంధం? ఇక్కడ కూర్చుంటలే అన్న. ఇప్పుడు అన్న అంటే ఒక తుమ్మల నాగేశ్వరరావు అయినా ఇంకా మిగతా ఉన్నటువంటి ఇంకా 2 మంత్రులు కూడా అక్కడే ఉన్నారు. రేవంత్ రెడ్డి కన్సర్న్లోనే వ్యవహారం అంతా నడుస్తుంది అనుకోవచ్చా, లేకపోతే ఆయనకు డౌట్ ఏం లేదు కదా? అంతే, డౌట్ ఏం లేదు కదా. ఓకే. అందరూ ఉన్నారు, అందరూ లేకపోతే 10,000 మంది బలగాలు ఎట్లొస్తాయి? 10,000 పోలీస్ బలగాలు ఎట్లొస్తాయి? ఓకే. ఇప్పుడు ఏదేమైనా ఫైట్ ఆపేది లేదు. పేదలకు భూములు వచ్చేదాకా కొట్లాడే మళ్ళీ వెళ్ళడమేనా? అక్కడి నుంచి అటు వెళ్ళడమేనా? ఇటు మళ్ళీ మిమ్మల్ని పంపిస్తున్నారు ఏంటి అసలు? వెళ్ళనివారట వెనక్కి వెళ్ళిపోవాల్సిందే అంటున్నారు. ఇప్పటికైతే పోలీస్ స్టేషన్ లో పెట్టిరు, చూడాలి ఏం జరుగుతుంది అన్నది. మీ ఫోన్లు కూడా రాకున్నట్టు కదా ముందుగా, అంటే చాలా సేపు ఏదో మిమ్మల్ని అక్కడి నుంచి వేరే స్టేషన్. అట్లాంటిది ఏం లేదు. వాళ్ళు తీసుకొచ్చినప్పుడే కొంచెం గొడవ జరిగింది, తర్వాత ఏం లేదు. ఇప్పుడు ఏంటిదన్న అక్కడ మీకు తెలిసినటువంటి పరిస్థితి ఏంటిది? అక్కడ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి వెలుగుమాట్ల దగ్గర పరిస్థితి ఏంటిది ఇప్పుడన్నా ఏమన్నా మీకు ఐడియా ఉందా? అంటే ఇప్పుడు 100% అది డెమాలిష్ చేసిన తర్వాతే వాళ్ళు ఇది చేస్తారు. ఇక 100% అంటే మొత్తం అయిపోయి సాఫ్ చేసిన తర్వాత అప్పుడు కూల్ అవుతారు అనమాట. ఈ టోటల్ ఎపిసోడ్ లో రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి తెలియకుండా జరుగుతుందట. ఎందుకంటే పొద్దున్నే ఈ గ్రామీణ పేదల సంఘము, పాషం యాదగిరి వీళ్ళందరూ కలిసి ఆయన పొంగులేటిని కలిసిరు, రెవెన్యూ మంత్రిని. పొంగులేటిని కలవగానే పొంగులేటి చెప్పింది ఏంటంటే, నాకు తెలియదు ఇది, నాకు తెలియకుండా ఎట్లా జరుగుతుందని కలెక్టర్ కి ఫోన్ చేసిండు. కలెక్టర్ ఏమంటుండే, కలెక్టర్ మీకు ఎప్పుడో చెప్పిన సార్ 6 నెలల కింద అని. 6 నెలల కింద ఎప్పుడైందా? ఇవాళ గులగొడుతున్నాడు, నిన్ను చెప్పాలి కదా నాకంటే ఆన్సర్ లేదు వాళ్ళ దగ్గర. రెవెన్యూ మంత్రికి తెలియకుండా ఎట్లా జరుగుతుంది? అంటే మంత్రుల మధ్య కోఆర్డినేషన్ ఎట్లుంది? మంత్రులు ఎవడి భూములు వాడు దున్నుకుంటున్నట్టు కనబడుతున్నది కదా, ప్రజల భూములు దోపిడీ చేస్తున్నట్టు కనబడుతున్నది. ఆల్రెడీ ఇంతకంటే ఎగ్జాంపుల్ అక్కర్లేదు కదా. ఇవన్నీ కాదు, వాళ్ళకి ఒకటే ఆన్సర్ చేయాలా, ఆ భూములు ఎవరివి? భూదాన్ భూములు. ఆ భూదాన్ భూములు ఎవరికి చెందాలి? పేదలకు చెందాలి. అన్న భూదాన్ భూములు అంటే గతంలో ఐఏఎస్ ఐపీఎస్ లో కూడా పట్టాలు చేసిన ఇదే భూదాన్ భూములని. నిన్న పార్టీ కార్యాలయాలకు భూములు కేటాయించింది రాష్ట్ర కేబినెట్. అవును. అంతకంటే ఘోరమా ఇది? పార్టీ కార్యాలయాలకు ఏం ఇబ్బంది ఉన్నది? అవును. ఎక్కడ కార్యాలయం లేదు. ఇప్పుడు ఇవాళ అడ్డుకున్నారు. ఓకే.
రేపో ఎల్లుండో మళ్ళీ ఇంకో రోజు వెళ్ళేదే వాళ్ళ కోసం కొట్లాడేది. దీనికి స్టేటస్ కో ఆర్డర్ కూడా ఉన్నట్టుగా తెలిసింది అన్న, అంటే కోర్టు కూడా ఇప్పటికే దాన్ని డిమాలిష్ చేయొద్దు అని చెప్పేసి ఆర్డర్స్ కూడా ఉన్నాయి. నాట్ టు డెమాలిషన్ ఆర్డర్ ఉంది, స్టేటస్ కో ఉంది, నాట్ టు ఇంటర్ఫియర్ ఆర్డర్ ఉంది, వాళ్ళకి నీళ్లు ఇవ్వాలని ఉంది, వాళ్ళకి కరెంట్ ఇవ్వాలని ఉంది. 12 ఏళ్ళైంది తెలంగాణ వచ్చి, 9 ఏళ్ల నుంచి వాళ్ళు 10 ఏళ్ల నుంచి వాళ్ళు ఒక లైట్ బుగ్గ లేకుండా బతుకుతున్నారు. అవును, జీవితం ఎట్లుంది చూడండి వాళ్ళది. నల్ల కనెక్షన్ లేకుండా బతుకుతున్నారు వాళ్ళు. అవును, ఎక్కడున్నాం మనం? ఎందుకు అడగొద్దు? అవును, ఎవడి రాజ్యం నడుస్తున్నది? మొత్తం ఆడ కమ్మ రాజ్యం నడుస్తున్నది. ఖమ్మంలో, తెలంగాణలో కూడా అదే నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు చెప్పినట్టు ఇంటుండి చంద్రబాబు, ఎవరు రేవంత్ రెడ్డి కూడా. మీరేమో కమ్మ రాజ్యం అంటున్నారు, ఆయన ఏమో ఇక్కడ ఇందిరమ్మ రాజ్యం అని ఆయన అంటా ఉన్నాడు. ఖమ్మంలో కమ్మ రాజ్యమే నడుస్తుంది అంతే. దాన్ని తెలంగాణ అంతా విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నాడు. ఊరుకునేది లేదు. ఎవరెవరు ఉన్నారన్న ఇలా మీతో పాటు? ఇంకా ఎవరైనా జర్నలిస్ట్, ఇంకా మిగతా వాళ్ళు కూడా కనబడుతున్నారు. కాళోజీ శ్రీనివాస్ ఉన్నాడు, నగేష్ ఉన్నాడు, ఓకే, ఇంకా మన ప్రజా వెలుగు వెంకట్ ఉన్నాడు. ఓకే. అంటే చివరిగా ఏమైనా గవర్నమెంట్కి ఏమన్నా మీరు ఏమైనా చెప్పదలుచుకున్న, ముఖ్యమంత్రికో లేకపోతే అక్కడ ఉన్నటువంటి మంత్రులకు మీ మెసేజ్ ఏమైనా? చెప్పేది ఏం లేదు, డిమాండే మర్యాదగా భూములు వదిలి రేవంత్ రెడ్డి. ఓకే, 2028లో కుప్ప కూలిపోతాం, అందుకని ముందే కూలిపోతాను అంతే. సరిపోదా? మీ అన్న, మీ తమ్ముడు, మీ ఫ్యామిలీ అంతా చేస్తున్న కబ్జాలు, ఆ భూములు. తుమ్మల నాగేశ్వరరావు నీకు సరిపోదా? నీ కొడుకు, నువ్వు ఆయిల్ పామ్ మీద మనం 2 రోజులు ఖమ్మం జిల్లాలో ఉండి గ్రామాలన్నీ తిరిగి ఆయిల్ పామ్ మీద పెద్ద స్టోరీ చేసిన 10 రోజులు. అవును, పెద్ద స్కామ్ అది. నకిలీ విత్తనాలు రైతులకు అంటగట్టి, ఆ చెట్లు అంటగట్టి వాళ్ళ జీవితాలతో ఆడుకున్నాడు ఇదే తుమ్మల నాగేశ్వరరావు. ఓకే, మనం అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత కొంత ఇష్యూ స్టార్ట్ అవుట్ అయ్యింది. దాదాపు ఒక 10 స్టోరీస్ చేశాను నేను అక్కడికి వెళ్ళి. పేరుకు వ్యవసాయ మంత్రి, నాకు రాజకీయాలు అక్కర్లేదు, నేను వ్యవసాయం చేస్తా, ఈ పదవులు ఎందుకు నాకని మాట్లాడి ఈ సోకాల్డ్ రౌడీ బ్యాచ్ ఏం చేస్తున్నది ఒకసారి ఆలోచించండి. అవును, ఇంకా చాలా ఉన్నాయి ఆయనవి. వాళ్ళ కొడుకు ముందు పెట్టి మొత్తం ఈ దందా అంతా చేస్తున్నాడు. ఓకే. ఎప్పటి వరకు మళ్ళీ మీరు రావడం కానీ, మిమ్మల్ని ఎప్పటి వరకు మిమ్మల్ని బయటికి పంపిస్తామని చెప్పేసి అంటా ఉన్నారు? తెలియదు ఇక మన అది ఏం చేస్తారన్నది తెలియదు. అయ్యా, ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇది పోలీస్ స్టేషన్ నుంచి రగన్న మాట్లాడుతున్నటువంటిది. అక్కడ శౌలిగౌరారం ఆ పోలీస్ స్టేషన్లో ఉన్నట్టుగా. సో ఆయన వాళ్ళు చేసినటువంటిది ఏది లేదు, కేవలం కెమెరాలు పట్టుకొని కెమెరామెన్లతో పాటు వాళ్ళు ఖమ్మం వెళ్తున్నటువంటి ఈ దశలో అక్కడికి నకరకల్ దగ్గరగా వాళ్ళని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఈ ప్రివెంటివ్ అరెస్ట్ అని చెప్పి వాళ్ళు ఏదో కాలయాపన చేసి ఇలా మొత్తానికి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ దాకా పోనీయొద్దు. పోతున్నట్టు ఇది అంతా శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది. ఎందుకు శాంతి భద్రతలు? వీళ్ళు ఏమైనా 100 మందితో పోతా ఉన్నారా? లేకపోతే ఉంటే ఏమైనా కత్తులు కట్టారులు బాంబులు గిట్లా పట్టుకొని పోతా ఉన్నారా? ఎందుకు శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుంది? ఎన్నో చేసిండు కదా, ఎన్నో స్టోరీలు చేసిండు ఇండివిజువల్గా పోయి, చాలా 100 రకాలైనటువంటి స్టోరీలు చేసిండు, 100 మంది బాధితుల పక్షాన నిలబడ్డాడు, చాలా ఎకరాల భూమిని ప్రభుత్వ ఖాతాలో కలిపిండు, వేల కోట్ల రూపాయలు విలువలు చేసేటువంటి భూములకు సంబంధించినటువంటి డాటానంతా కూడా సేకరించి ప్రజల ముందర పెట్టిండు. అంటే దీనికోసం శాంతి భద్రతలు విఘాతం కలుగుతుందా? అంటే ఎట్టి పరిస్థితుల్లో దీని వెనకాల ఇప్పుడు అంటా ఉన్నాడు కదా. సో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి హస్తం లేకుండానే కేవలం తుమ్మల అండ్ అక్కడ ఉన్నటువంటి ఇంకో మంత్రి ఉన్నాడు కదా, బట్టి కూడా ఉన్నాడు. సో అంతేందుకు రేవంత్ రెడ్డి దగ్గర ఉండి చేపిస్తున్నట్టుగా దీన్ని బట్టి మనకు అర్థమవుతా ఉన్నది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మీరు ఊకునేదే లేదు, ఖచ్చితంగా ప్రజల పక్షాన ఉంటాం, వాళ్ళ పక్షాన ఉంటాం, వాళ్ళ తరపునే మాట్లాడతాం. ఇవాళ ఆపుతారు కావచ్చు, రేపు ఆపుతారు కావచ్చు, ఇంకా 10 రోజులకు ఆపుతారు కావచ్చు, దాని తర్వాత అయితే కాదు కదా. సో న్యాయం పక్షాన నిలబడ్డప్పుడు ఎప్పుడైనా కానీ మనం వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాం తప్పించి ఇక్కడ కూడా విరమింపే చేసేదే లేదు, ఇక్కడ ఎరికి కూడా తగ్గేటటువంటిది లేదు. రేవంత్ రెడ్డి నీ గోతి నువ్వే తవ్వుకుంటా ఉన్నారు, ఇది 3 సంవత్సరాలు కూడా నువ్వు చక్కగా పరిపాలించేటువంటి అవకాశమే లేదు అన్నటువంటి అభిప్రాయాన్ని అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మన తొలి వెలుగు రగన్న మాట్లాడుతూ ఉన్నటువంటి ఒక ఆడియో అయితే మనం ఇంతకుముందే వినిపించడం జరిగింది. వీళ్ళంతా కూడా దాసరి సిన్న కావచ్చు, ఇక్కడ పోలీసులు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, ఎందుకు వాళ్ళని అరెస్టు మీరు ఆగండి, మీ వల్ల లా అండ్ ఆర్డర్ ఇష్యూ వస్తారు, మీరు రాళ్ళు చెక్ చేసుకోండి. ఏం ఘోరం ఇది, ఏం అన్యాయం ఇది? ఎక్కడ ఉన్నాం? తెలంగాణలో ఉన్నామా? 1000 కుటుంబాలని ఆగం చేసిన రేవంత్. ఇది కనబడుతుంది కదా వాళ్ళకి. కనీసం వాళ్ళు ఇప్పటి వరకు అంటే 9 సంవత్సరాల కింద వాళ్ళు పట్టాలు వచ్చినప్పటికీ
వాళ్ళకు నల్ల కనెక్షన్ లేదు, వాళ్ళకు కరెంట్ కనెక్షన్ లేదు, చిన్నపిల్లలు చదువుకుందామన్నా కానీ వాళ్ళ ఇబ్బంది, రాత్రి పాములు వస్తాయో తేళ్ళు వస్తాయో ఎవరు వస్తారో తెలియదు. సో అటువంటి బతుకు వాళ్ళు ఈడుస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి పేదలు. 1900 మందికి అక్కడ పట్టాలు రావడం జరిగింది. 62 ఎకరాల భూమి అని. మనిషి 100 గజాలో లేకపోతే 120 గజాలో ఇచ్చిండు. ఏమన్యాయం ఇదంతా కూడా.